మీరు ఆటో జాబ్ కోసం ఎస్ఏపీ నేర్చుకున్నారు. ఎఫ్బీ50, ఎఫ్బీ03, ఎఫ్బీ08 అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చు. కానీ ఇంటర్వ్యూలో అకౌంటింగ్ క్వెషన్ అడిగితే ఆన్సర్ చేయలేకపోతే? యాక్చువల్లీ ఆటో జాబ్‌కి ఎస్ఏపీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కానీ అకౌంటింగ్ ఫండమెంటల్స్ వీక్‌గా ఉంటే ఎస్ఏపీ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా జాబ్ క్రాక్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో, ఈ వీడియోలో ఆటో జాబ్ కోసం అకౌంటింగ్‌లో ఎగ్జాక్ట్‌లీ ఏ టాపిక్ స్ట్రాంగ్‌గా ఉండాలో ఆర్డర్ వైస్ డిస్కస్ చేద్దాం. సో, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ వన్ అకౌంటింగ్ బేసిక్స్. అకౌంటింగ్ ఫండమెంటల్స్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇక్కడ మీరు ఈ టాపిక్స్ తెలుసుకోవాలి. అకౌంటింగ్ అంటే ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? అసెట్స్ ఏంటి? లయబిలిటీస్ ఎలా? ఈక్విటీ ఎలా? రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? ఎక్స్‌పెన్స్ ఎందుకొస్తుంది? డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఈక్వేషన్, డబుల్ ఎంట్రీ అకౌంటింగ్. లెట్స్ సే ఎగ్జాంపుల్ కంపెనీ 50,000 క్యాష్‌తో ఫర్నిచర్ పర్చేస్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఫర్నిచర్ అంటే ఏంటి? ఒక అసెట్. సో, ఇప్పుడు మనకేమవుతుంది? క్యాష్ అనేది తగ్గిపోతుంది. సో, ఎంట్రీ వచ్చేసి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇలాంటి బేసిక్ ట్రాన్సాక్షన్‌కి ఏ అకౌంట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి? ఏది డెబిట్, ఏది క్రెడిట్ అనేది వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి. సో, ఇది ఆర్2ఆర్‌కి ఫౌండేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్. ఆర్2ఆర్‌లో జనరల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. మీరు కనీసం ఈ ఎంట్రీస్ మీద స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫస్ట్ వన్ ఎక్స్‌పెన్స్ ఎంట్రీ. ఎక్స్‌పెన్స్ ఇంక్లూడ్ అయితే ఎలా రికార్డ్ చేయాలి? అండ్ సెకండ్ వన్ రెవెన్యూ ఎంట్రీ. రెవెన్యూ రికగ్నైజ్ చేసినప్పుడు ఎలా రికార్డ్ చేసుకోవాలి? అండ్ తర్వాత అక్రూవల్ ఎంట్రీ. ఇన్వాయిస్ రాకపోయినా ఎక్స్‌పెన్స్ రికగ్నైజ్ చేయడం ఎలా? ప్రీపెయిడ్ ఎంట్రీ. ఫ్యూచర్ పీరియడ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి? అండ్ తర్వాత డిప్రిసియేషన్ ఎంట్రీ. అసెట్ డిప్రిసియేషన్ ఎలా రికార్డ్ చేసుకోవాలి? తర్వాత ప్రొవిజన్ ఎంట్రీ. ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ లేదా లయబిలిటీ కోసం ప్రొవిజన్ ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి? రీక్లాసిఫికేషన్ ఎంట్రీ. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి బ్యాలెన్స్ ఎందుకు మూవ్ చేస్తున్నారు? బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ స్టేట్మెంట్‌లో చార్జెస్ కనిపిస్తే అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి? తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెన్స్. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు లేదా ఇంక్లూడ్ అయినప్పుడు ఎలా అకౌంట్ చేసుకోవాలి? తర్వాత ఇంటర్ కంపెనీ అకౌంటింగ్. గ్రూప్ కంపెనీస్ మధ్య ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తారు? ఈ జనరల్ ఎంట్రీస్‌ని డెఫినిషన్‌గా కాకుండా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత అక్రూవల్ అకౌంటింగ్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అక్రూవల్ కాన్సెప్ట్ మీద ఇంటర్వ్యూ క్వెషన్ రైజ్ అవ్వకుండా ఇంటర్వ్యూ అయితే జరగదు. సో, ఒక కంపెనీ ఆగస్ట్‌లో 1,00,000 ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్ ఇంకా చేసింది. కానీ ఇన్వాయిస్ సెప్టెంబర్‌లో వస్తుంది. ఎక్స్‌పెన్స్ ఆగస్ట్‌కి సంబంధించింది కాబట్టి ఆగస్ట్ ఫైనాన్షియల్‌లో రికగ్నైజ్ చేయాలి. అందుకే అక్రూవల్ ఎంట్రీ చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్ డెబిట్ టు అక్రూవ్డ్ ఎక్స్‌పెన్సెస్ క్రెడిట్. ఇక్కడ మీరు 3 థింగ్స్ అయితే అండర్‌స్టాండ్ చేయాలి. అక్రూవల్ అంటే ఏంటి? ఎందుకు బుక్ చేస్తున్నాము? నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? సెప్టెంబర్‌లో ఇన్వాయిస్ వచ్చినప్పుడు అక్రూవల్ రివర్స్ చేయవచ్చు. లేదా ఇన్వాయిస్ ప్రాసెస్‌కి అనుగుణంగా క్లియర్ చేయవచ్చు. ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రాక్టికల్ క్వెషన్స్ చాలా కామన్‌గా అడుగుతారు. అందుకే అక్రూవల్ కాన్సెప్ట్స్ ప్లస్ జనరల్ ఎంట్రీ, రివర్సల్ కాన్సెప్ట్ క్లియర్‌గా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. కంపెనీ 1 ఇయర్ ఇన్సూరెన్స్ కోసం 1,20,000 రూపీస్ పే చేసింది అనుకుందాం. ఇది మొత్తం కరెంట్ మంత్ ఎక్స్‌పెన్స్ కాదు. ఫ్యూచర్ పీరియడ్ కూడా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మొదట ప్రీపెయిడ్ అసెట్‌గా రికార్డ్ చేసి ప్రతి మంత్ అప్లికబుల్ ఎక్స్‌పెన్స్ రికగ్నైజ్ చేస్తాం. సపోజ్ మంత్లీ ఎక్స్‌పెన్స్ 10,000 అనుకుందాం. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఇన్సూరెన్స్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో, మీరు ఈ కాన్సెప్ట్స్‌లో క్లియర్‌గా ఉండాలి. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్ మీనింగ్ ఏంటి? ఇనిషియల్ అకౌంటింగ్, మంత్లీ అమర్టైజేషన్, బ్యాలెన్స్ రిమైనింగ్ ఇన్ ద పీరియడ్, P&L ఇంపాక్ట్, బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అక్రూవల్ మరియు ప్రీపెయిడ్ మధ్య డిఫరెన్స్ తప్పకుండా తెలిసుండాలి. అండ్ నెక్స్ట్ వన్ ప్రొవిజన్స్. ప్రొవిజన్ అంటే ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ లేదా లయబిలిటీకి సంబంధించిన అమౌంట్‌ని అకౌంటింగ్‌లో రికగ్నైజ్ చేయడం. ఉదాహరణకి కంపెనీకి ఆడిట్ ఎక్స్‌పెన్స్ ఇంకర్ అవుతాయని ఎస్టిమేట్ ఉంది. కానీ ఫైనల్ ఇన్వాయిస్ ఇంకా రాలేదు. అప్పుడు అప్లికబుల్ అకౌంటింగ్ పాలసీ ప్రకారం ప్రొవిజన్ రికగ్నైజ్ చేయవచ్చు. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు ప్రొవిజన్ అంటే ఏంటి? ఎందుకు ప్రొవిజన్ అనేది మనం క్రియేట్ చేస్తాము? ప్రొవిజన్‌కి అక్రూవల్ డిఫరెన్స్ ఏంటి? ప్రొవిజన్ రివర్సల్ ఎలా చేస్తున్నాము? యాక్చువల్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము? ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అక్రూవల్ అండ్ ప్రొవిజన్ అని ఇంటర్వ్యూ క్వెషన్ అయితే రైజ్ అవుతుంది. సో, డెఫినెట్‌లీగా మీకు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది తెలిసుండాలి. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్. ఆర్2ఆర్ క్యాండిడేట్‌కి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ బేసిక్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిక్స్డ్ అసెట్ మీనింగ్ ఏంటి? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, అసెట్ క్యాపిటలైజేషన్, అసెట్ అక్విజిషన్, అసెట్ యూజ్‌ఫుల్ లైఫ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్ ఎలా ఉంటుంది? అసెట్ డిస్పోజల్, అసెట్ ట్రాన్స్‌ఫర్, డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఉదాహరణకు కంపెనీ 10 lakhs మిషన్ పర్చేస్ చేసింది. మిషన్‌ని ఇమ్మీడియేట్‌లీ మొత్తం ఎక్స్‌పెన్స్ చేయకుండా అప్లికబుల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రకారం అసెట్‌గా క్యాపిటలైజ్ చేస్తాం. తర్వాత యూజ్‌ఫుల్ లైఫ్ ఆధారంగా డిప్రిసియేషన్ రికగ్నైజ్ చేస్తాం. అందుకే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ కూడా ఆర్2ఆర్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్. ఫిక్స్డ్ అసెట్‌తో పాటు డిప్రిసియేషన్‌లో కూడా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. డిప్రిసియేషన్ అంటే అసెట్ కాస్ట్‌ని దాని యూజ్‌ఫుల్ లైఫ్‌లో సిస్టమాటికల్ ఎక్స్‌పెన్స్‌గా రికగ్నైజ్ చేయడం. సో, మీరు ఈ టాపిక్స్‌ని అయితే తెలుసుకొని ఉండాలి. డిప్రిసియేషన్ మీనింగ్ ఏంటి? డిప్రిసియేషన్ ఎందుకు మనం బుక్ చేస్తున్నాము? దాని యూజ్‌ఫుల్ లైఫ్ ఏంటి? డిప్రిసియేషన్‌లో ఉన్న మెథడ్స్ ఏంటి? స్ట్రెయిట్ లైన్ మెథడ్ బేసిక్స్ ఏంటి? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ జనరల్ ఎంట్రీ ఏంటి? సో, P&L అకౌంట్, బ్యాలెన్స్ అకౌంట్‌లో ఆ డిప్రిసియేషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? అనేది తెలిసుండాలి. సో, ఇక్కడ మన ఇంటర్వ్యూ వచ్చేసి డిప్రిసియేషన్ ఎక్స్‌పెన్స్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అకౌంట్. ఇంటర్వ్యూలో ఎంట్రీ మాత్రమే కాకుండా డిప్రిసియేషన్ ఫైనాన్స్ స్టేట్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందని కూడా అడగొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ రికన్సిలేషన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి బ్యాంక్ రికన్సిలేషన్ అనేది.
కంపెనీ బుక్స్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఒక అమౌంట్ ఉండొచ్చు. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఇంకొక అమౌంట్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఎందుకొచ్చిందనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కామన్‌గా జరిగే రీజన్స్ ఏంటే బ్యాంక్ చార్జెస్ నాట్ రికార్డెడ్, ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ నాట్ రికార్డెడ్, ఔట్‌స్టాండింగ్ చెక్స్, డిపాజిట్స్ ఇన్ ట్రాన్సిట్, డైరెక్ట్ డెబిట్, డైరెక్ట్ క్రెడిట్, టైమింగ్ డిఫరెన్సెస్, పోస్టింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు. సో, ఉదాహరణకి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో 10,00,000 ఉంది. అండ్ ఎస్ఐపి బ్యాలెన్స్ 9,00,000 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది? 1,00,000 ఉంది. సో, ఇప్పుడు మన పనేంటి? ఆ డిఫరెన్స్‌ని సింపుల్‌గా అడ్జస్ట్ చేయడం కాదు. ఫస్ట్ ఐడెంటిఫై, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అండ్ తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ చెక్ చేసి రీజన్ డిటర్మైన్, రిక్వైర్డ్ కరెక్షన్ చేసుకోవాలి. అండ్ రీకన్సిలియేషన్ కంప్లీట్ చేయాలి. ఇది ప్రాక్టికల్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలియేషన్. సో, R2Rలో బ్యాలెన్స్ షీట్ అకౌంట్‌ని రీకన్సిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్స్, అక్రూవల్ అకౌంట్స్, ప్రీపెయిడ్ అకౌంట్స్, ఫిక్స్డ్ అసెట్ అకౌంట్స్, టాక్స్ అకౌంట్స్, ఇంటర్ కంపెనీ అకౌంట్స్, అదర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్ రీకన్సిలియేషన్‌లో జనరల్లీ జీఎల్ బ్యాలెన్స్, సపోర్టింగ్ డీటెయిల్స్ కంపేర్ చేయటం, ఐడెంటిఫై ద డిఫరెన్సెస్‌ని ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేయటం. అంటే బ్యాలెన్స్ కరెక్ట్‌గా ఉందా? సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా? ఓల్డ్ ఔట్‌స్టాండింగ్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నాయా? అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ డిఫరెన్స్ ఏమైనా ఉందా? అన్నీ చెక్ చేస్తాం. రీకన్సిలియేషన్ అంటే బ్యాలెన్స్ కంపేర్ చేయడం మాత్రమే కాదు, బ్యాలెన్స్‌కి ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ మరియు సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ అకౌంటింగ్. ఒక కంపెనీ గ్రూప్‌లో మల్టిపుల్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ఎంటిటీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎగ్జాంపుల్‌కి కంపెనీ ఏ గూడ్స్ లేదా సర్వీసెస్ కంపెనీ బి ప్రొవైడ్ చేసింది అనుకుందాం. కంపెనీ ఏ బుక్స్‌లో రిసీవబుల్ ఉంటుంది. అదే కంపెనీ బి బుక్స్‌లో పేయబుల్ ఉంటుంది. మంత్ ఎండ్‌లో బోత్ ఎంటిటీస్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా రీకన్సిల్ చేయాలి. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇంటర్ కంపెనీ అంటే ఏంటి? వై ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? రిసీవబుల్ అవర్స్ పేయబుల్ గురించి, ఇంటర్ కంపెనీ రీకన్సిలియేషన్ ఎలా చేస్తాము? డిఫరెన్సెస్ ఎలా ఐడెంటిఫై చేయాలి? మిస్ మ్యాచ్ రీజన్స్ ఏంటి? రీసొల్యూషన్ కన్ఫర్మేషన్. ఆర్టోర్ ఇంటర్ కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మంత్ ఎండ్ క్లోజింగ్. ఆర్టోర్‌లో మంత్ ఎండ్ క్లోజింగ్ అనేది చాలా క్రిటికల్ పార్ట్ అన్నమాట. సో, ఇక్కడ మంత్ ఎండ్‌లో జనరల్లీ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ రివ్యూ చేస్తాము. అకౌంట్‌లో ఐడెంటిఫై చేయడం, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్స్ రివ్యూ చేయడం, డిప్రిసియేషన్ ప్రాసెస్, ప్రొవిజన్ రివ్యూ, బ్యాంక్ రీకన్సిలియేషన్స్, బ్యాలెన్స్ షీట్ రీకన్సిలియేషన్స్ అండ్ ఇంటర్ కంపెనీ రీకన్సిలియేషన్స్, రిక్వైర్డ్ జనరల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాము. ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్, జీఎల్ రివ్యూ, అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీస్, ఫైనల్ రివ్యూ, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసి అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ చేస్తారు. సో, మంత్ ఎండ్ క్లోజింగ్ అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కాదండి. మల్టిపుల్ అకౌంటింగ్ యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేసి పీరియడ్‌ని యాక్యురేట్‌లీ క్లోజ్ చేయడం. అండ్ ఫైనల్ వన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. R2R చివరికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి బేసిక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలుసుకోవాలి. అందులో బ్యాలెన్స్ షీట్ కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్‌ని చూపిస్తుంది. మెయిన్‌లీ అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీస్ గురించి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ఇక్కడ కంపెనీ పెర్ఫార్మెన్స్‌ని చూపిస్తుంది. రెవెన్యూ, ఎక్స్‌పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది అనేది. అండ్ తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఇన్‌ఫ్లోస్ మరియు క్యాష్ అవుట్‌ఫ్లోస్‌ని షో చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక జనరల్ ఎంట్రీ ఫైనాన్స్ స్టేట్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందో అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ ఎంట్రీ. డిప్రిసియేషన్ ఎక్స్‌పెన్స్ P&Lని ఇంపాక్ట్ చేస్తుంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ క్యారింగ్ వాల్యూని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఇలాంటి కనెక్షన్స్ ఇంటర్వ్యూలో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ టాపిక్స్ మీద మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు ఇంటర్వ్యూలో R2R జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫ్యూచర్ అప్డేట్ కోసం చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది.